ఈ తాళం ఏదైతే వేస్తున్నామో దానికి దశ ప్రాణాలు చెప్పారు లాక్షణికులు. ఓకే. అంటే అందులో ఒకటి యతి ప్రాణం. యతి అంటే సమయతి, మృదంగయతి, డమరుయతి, గోపుచ్చయతి, శ్రోతోవయతి, ఇలా రకరకాల యతులు అనమాట. అంటే ఏమిటి, మనకి దాన్ని కాంపోజిషన్స్లోకి ఎలాగా మనం చూస్తున్నాము, ఎలా కంపోజర్స్ చేశారు. ఉదాహరణకి గోపుచ్చయితే మీరు అడిగిందే తీసుకుందాం. గో పుచ్చ యతి. పుచ్చం అంటే తోక. ఆవు తోక ఎలా ఉంటుంది, లావుగా ఉండి చివరికి వచ్చేవాడు సన్నగా ఉంటుంది. అలాగే సుగుణనిధి చంద్ర గుణనిధి చంద్ర, సుగుణానిధి చంద్ర గుణనిధి చంద్ర, నిధి చంద్ర తగ్గించాను, చంద్ర అంటే ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వస్తున్నాను అనమాట. సుగుణనిధి చంద్ర గుణనిధి చంద్ర, నిధి చంద్ర చంద్ర. అలాగే మన ముత్సోదీక్షుల వారి కృతి త్యాగరాజ యోగ వైభవం, రాజయోగ వైభవం, యోగ వైభవం, వైభవం భవం వం, ఇలాగా కొన్ని కృతులు ఉన్నాయి. సో వీటిని గోపుచ్చయతి అంటే దీన్ని మనం మనోధర్మంలో స్వరకల్పన పాడినప్పుడు కూడా మనం ఉపయోగించుకోవచ్చు. గమ పద నిజ మా పద నిజ పద నిజ ద నిజ నిజామ కృష్ణ సోదరి గౌరీ అని పాడతాం మనం. అంటే ఏంటి, గమ పద నిజ అంటే 5 స్వరాలు వచ్చాయి. మా పద నిజ తగ్గించాను, పద నిజ ద నిజ ని ఎండ్ చేశాను. అంటే గోపుచ్చయతిలో కృతులే కాదు, గోపుచ్చయతిలో మనం అది ఉపయోగించి మనం స్వరకల్పన కూడా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ గోవు ఒక రూపాన్ని ఎందుకు వర్ణించారు సార్? అంటే అక్కడ ఏంటంటే గో రూపాన్ని కాకుండా గో యొక్క తోక లావుగా ఉండి సింబాలిక్ గా, అంటే ఇది చూపిస్తే కనుక ఈజీగా గుర్తుపడతారు అనేటువంటి అర్థం అనమాట. ఓకే, చిన్నగా ఈ తోక చివరికి వచ్చేసరికి సన్నబడుతుంది. మృదంగయతి, మృదంగం మధ్యలో పైన ఉంటుంది, ఇటుపక్క కొంచెం డౌన్ ఉంటుంది. సరిగా మగరిజ సరిగా మగరిజ సరిగరిజ సరిజ సా అంటే అది మృదంగయతి. డమరుయతి, డమరు అంటే మధ్యలో పట్టుకోవడానికి ఉంటుంది, ఇటుపక్క ఎక్కువ ఉంటుంది. సరిస సరిగరిజ సరిగా మగరిజ సరిగా మగరిజ, అది ఎగ్జాంపుల్ అనమాట. రకరకాల ఆకారాలు పేరు చెప్పి ఎందుకు చెప్పారంటే కాన్సెప్ట్ ఈజీగా గుర్తుండాలని. ఎస్.